సిద్దిపేట మున్సిపల్ పరిధి 1వ వార్డు లింగారెడ్డిపల్లి, సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామాలలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పూజల హరికృష్ణ పాల్గొన్నారు. అంబేద్కర్, గాంధీ, రాజ్యాంగ చిత్రపటాలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు. రాజ్యాంగంను మారుస్తామని మోదీ చెప్పడం బాధాకరమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి రాజ్యాంగ పరిరక్షణ కోసం తెలియజేస్తామన్నారు. రానున్న రోజుల్లో మహాత్మా గాంధీ ఆలోచనలతో ముందుకు పోతామని, గాంధీ మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్, ముద్దం లక్ష్మి, బొమ్మల యాదగిరి, ఇమాం, రజనీ, ఎర్ర మహేందర్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జై భీమ్, జై సంవిధాన్, జై బాబూజీ అనే రాజ్యాంగాన్ని పరిరక్ష పాదయాత్ర పేరు మీద సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని పట్టణంలో కూడా ఈరోజు పాదయాత్ర 1వ వార్డు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి రాజు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని ఈ పాదయాత్రలు ఇంటింటికి తీసుకుపోతూ రాజ్యాంగ విలువలను, బాపూజీ విలువలను, అంబేద్కర్ గారి విలువలను తెలియజేయడానికి ఈ పాదయాత్ర జరగబోతా ఉంది. ఈ పాదయాత్ర సిద్దిపేట నియోజకవర్గంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఏదైతే నరేంద్ర మోదీ గారు రాజ్యాంగాన్ని మారవాలని అనుకుంటున్నారో, పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారి పట్ల హీనంగా మాట్లాడిరో దాని పట్ల నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరిగిన సంఘటన మీకు అందరికీ తెలుసు. ఈరోజు అంబేద్కర్ గారి విలువలను, రాజ్యాంగ విలువలను, మహాత్మా గాంధీ గారి విలువలను నేటి తరానికి తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా ఊరూరా గడప గడపతా తిరుగుతూ ఈ పాదయాత్ర సిద్దిపేట నియోజకవర్గంలో 14వ తారీఖు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద సిద్దిపేట పట్టణంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ముగించబోతా ఉన్నాము.